హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో బిట్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోని కింది ఇచ్చిన టాపిక్లోనివి. ఇందులోని ఇంపార్టెంట్ 50 MCQ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎంటీఎస్ పోస్ట్మెన్ పిఏ ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతున్నారో వివిధ రకాలుగా ఆలోచించి ప్రిపేర్ చేసిన బిట్స్ మీకోసం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఎంటీఎస్ పోస్ట్మెన్ పిఏ 3 ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా అన్ని టాపిక్ని కవర్ చేస్తూ థియరీ క్లాసెస్ ఎంసీక్యూ వీడియో ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఆర్ఎంఎఫ్ఎస్ స్టాండ్ ఫర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా పోస్ట్? ఆర్ఎంఎఫ్ఎస్ అంటే ఏంటి అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఆర్ఎంఎఫ్ఎస్ అని అంటే రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్ అండి. ఆర్ఎంఎఫ్ఎం అని కొన్ని దగ్గర ఉంటుంది, రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్. సో ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ రిమోట్లీ మెయిల్ ఫార్వర్డింగ్ సిస్టమ్, ఆప్షన్ బి రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్, ఆప్షన్ సి రిజిస్టర్డ్ మెయిల్ ఫ్రాంకింగ్ సొల్యూషన్, ఆప్షన్ డి రూరల్ మెయిల్ ఫ్రాంకింగ్ సిస్టమ్. ఫ్రెండ్స్, మీకు ఆన్సర్ కానీ తెలిసినట్లయితే ఆన్సర్ రివీల్ అవ్వకముందు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనివల్ల మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. ఆన్సర్ బి రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్. సెకండ్ క్వశ్చన్, వెన్ వాజ్ ది రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? ఆర్ఎంఎఫ్ఎంని ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఆప్షన్స్ ఏ 1/1/2011, ఆప్షన్ బి 15 ఆగస్ట్ 2010, ఆప్షన్ సి 16 ఆగస్ట్ 2010, ఆప్షన్ డి 1 ఏప్రిల్ 2009. ఆన్సర్ సి 16 ఆగస్ట్ 2010. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఇంక్ కలర్ యూజ్డ్ ఇన్ ఇంప్రెషన్స్ జనరేటెడ్ బై రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్? ఆప్షన్స్ ఏ బ్లూ కలర్, బి గ్రీన్, సి రెడ్, డి బ్లాక్. ఆన్సర్ సి బ్లూ కలర్. మీరు పక్కన పిక్చర్లో చూడొచ్చు, ప్రీవియస్లీ ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లో రెడ్ కలర్, బ్రైట్ రెడ్ కలర్ యూజ్ చేసామండి. ఇప్పుడు అన్నీ రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ మిషన్కి వచ్చేటప్పటికి అన్ని బ్లూ కలర్స్ మనకి యూజ్ చేస్తున్నారు. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ ఫ్యూచర్ ఆఫ్ ఆర్ఎంఎఫ్ఎస్? రిమోట్లీ మేనేజ్డ్ ఫ్రాంకింగ్ సిస్టమ్ ఆర్ ఫ్రాంకింగ్ మిషన్ యొక్క కీ ఫ్యూచర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ నో రిక్వైర్మెంట్ ఆఫ్ మెకానికల్ సీల్స్ ఆన్ ఫ్రాంకింగ్ మిషన్స్, ఆప్షన్ బి ఫ్రాంకింగ్ ఇంప్రెషన్ విల్ బి ఇన్ బ్లూ కలర్, ఆప్షన్ సి ఇంప్రెషన్స్ హ్యావ్ కంబైన్డ్ సింగులర్ 2D barcode, ఆప్షన్ డి ఆటోమేటిక్ క్రెడిట్ ప్రాసెస్, ఆప్షన్ ఈ ఆల్ ది అబోవ్. ఆన్సర్ ఈ ఆల్ ది అబోవ్. మనకి నేమ్లోనే ఉందండి రిమోట్లీ మేనేజ్డ్ అనేసి. సో దీనికోసం మెకానికల్ సీల్స్ ఏమి వాడవసరం లేదు. అలాగే మనకి ఇంప్రెషన్స్ ఆల్రెడీ ముందు చెప్పాం బ్లూ కలర్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 2D బార్కోడ్ సిస్టమ్ కూడా ఉందండి. సింగిల్ అండ్ 2D బార్కోడ్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్లో అమౌంట్ అనేది మాన్యువల్గా సెట్ చేసేవారండి. ఇక్కడ వచ్చి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంటుంది. అంటే అక్కడ మనం త్రూ చెక్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ క్రియేట్ చేయగానే ఒకసారి సర్వర్ మనకి రన్ చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఇక్కడ ప్రాసెస్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మిషన్లోకి క్రియేట్ అయిపోతుంది అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఎంయు ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది పోస్టల్ ఫ్రాంకింగ్ సిస్టమ్? ఇక్కడ మనకి కొన్ని ఎబ్రివేషన్స్ ఉంటాయండి, స్టాండర్డ్ వి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు సడన్గా ఎగ్జామ్స్ ఇస్తుంటాడు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఫ్రాంకింగ్ మెయిల్ యూనిట్, ఆప్షన్ బి ఫ్రాంకింగ్ మిషన్ యూజర్,
ఆప్షన్ సి ఫ్రాంచైజ్ మెయిల్ యూజర్, ఆప్షన్ డి ఫ్రాంక్డ్ మనీ యూటిలిటీ. ఆన్సర్ బి ఫ్రాంకింగ్ మిషన్ యూజర్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ డస్ OEM స్టాండ్ ఫర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్స్? ఆప్షన్ ఏ ఆఫీస్ ఎక్విప్మెంట్ మేనేజర్, ఆప్షన్ బి అఫీషియల్ ఎలక్ట్రానిక్ మెకానిజం, ఆప్షన్ సి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్, ఆప్షన్ డి ఒరిజినల్ ఇంజనీరింగ్ మోడల్. ఆన్సర్ సి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సెవెంత్ క్వశ్చన్, వాట్ డస్ SMO స్టాండ్ ఫర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ ఆపరేషన్? SMO ఎబ్రివేషన్ అండి. సో ఆప్షన్స్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ మేటరింగ్, బి స్టేట్మెంట్ ఆఫ్ మెయిలింగ్, సి షెడ్యూల్ ఆఫ్ మెయిల్, డి సమ్మరీ ఆఫ్ మెయిలింగ్. ఆన్సర్ బి స్టేట్మెంట్ ఆఫ్ మెయిలింగ్. మీకు పక్కన ఉన్న పిక్చర్లో చూడొచ్చండి, స్టేట్మెంట్ ఆఫ్ మెయిలింగ్ శాంపుల్ ఎలా ఉంటుందో ఇచ్చాము. అక్కడ బ్యాచ్ వాల్యూ, బ్యాచ్ నెంబరు, సమ్ అసెండింగ్ మ్యాటర్, డిసెండింగ్ మ్యాటర్, ఒక రికార్డ్స్, ఇవన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. మిషన్ యొక్క లైసెన్స్ నెంబరు, డేటు, ఇవన్నీ కూడా. సో ఈ స్టేట్మెంట్ మీద పిఏ తీసుకునేటప్పుడు, ఆర్టికల్స్ తీసుకునేటప్పుడు సైన్ పెట్టాల్సి ఉంటుందండి సైడ్న. ఎయిత్ క్వశ్చన్, వాట్ పర్సంటేజ్ ఈజ్ డిడక్టెడ్ వెన్ అలవెన్సెస్ ఈజ్ మేడ్ ఫర్ ఎనీ ఫ్రాంక్డ్ ఇంప్రెషన్ ఈజ్ మేడ్ ఇన్ ఎర్రర్ provided the impressions is legible and the entire envelope or wrapper is surrendered? ఏవైనా మనకు ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇంప్రెషన్ చేసిన వ్యాపర్స్ కానీ ఎన్వలప్ కానీ సరెండర్ చేస్తే ఎంత పర్సంటేజ్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళకి డిడక్ట్ చేసి అమౌంట్ రిఫండ్ చేస్తారనేది అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ ఏ 3% ఆఫ్ ఫేస్ వాల్యూ, ఆప్షన్ బి 5% ఆఫ్ ఫేస్ వాల్యూ, ఆప్షన్ సి 7% ఆఫ్ ఫేస్ వాల్యూ, ఆప్షన్ డి 10% ఆఫ్ ఫేస్ వాల్యూ. ఆన్సర్ సి 5% ఆన్ ఫేస్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపీస్ చేసినప్పుడు ఫ్రాంకింగ్ అనేది ఎర్రర్ వచ్చింది అనుకోండి, అందులో 5% డిడక్ట్ చేస్తే 5 రూపీస్ తీసేసి మిగతా 95 రూపీస్కి వాళ్ళకి రిఫండ్ అనేది ఇస్తారనమాట. నైన్త్ క్వశ్చన్, హూ ఈజ్ ద లైసెన్సింగ్ అథారిటీ టు అథారైజ్డ్ టు ఇష్యూ ఆర్ రెన్యూ ఆర్ సస్పెండ్ క్యాన్సల్ లైసెన్స్ ఫర్ ది ఫ్రాంకింగ్ మిషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్? ఎవరు ఆథరైజ్డ్ పర్సన్ అని చెప్పి అడుగుతున్నారండి, లైసెన్స్ ఇష్యూ చేయడానికైనా, సస్పెండ్ చేయడానికైనా, రెన్యువల్ చేయడానికైనా అని చెప్పేసి. సో ఆప్షన్స్ సర్కిల్ హెడ్, బి రీజనల్ హెడ్, సి డివిజనల్ హెడ్, డి సబ్ డివిజన్ హెడ్. ఆన్సర్ సి డివిజనల్ హెడ్ అండి. మనకి సూపరింటెండెంట్ గారికి ఇష్యూ చేసేదైనా, రెన్యూ చేసేదైనా, సస్పెండ్ చేసేదైనా ఉంటుంది అనమాట. 10th క్వశ్చన్, వెన్ ఏ ఫ్రాంకింగ్ మిషన్ యాజ్ డిఫెక్ట్స్ రిపేర్స్ మస్ట్ బీ క్యారీడ్ అవుట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విచ్ అఫీషియల్? ఫ్రాంకింగ్ మిషన్స్ ఏవైనా ఎర్రర్స్ కానీ, రిపేర్స్ కానీ వచ్చినప్పుడు ఎవరి ప్రెజెన్స్లో అది తీసుకెళ్ళాలి, క్యారీ చేయాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ పిఆర్ఐపి, బి పోస్ట్ మాస్టర్ ఆర్ ఏ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ ఆపరేషన్స్, సి సబ్ డివిజన్ హెడ్, డి డివిజన్ హెడ్. ఆన్సర్ బి అండి, పోస్ట్ మాస్టర్ ఆర్ ఏ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది ఫ్రాంకింగ్ మిషన్ ఆపరేషన్స్. ఎవరైతే ఫ్రాంకింగ్ మిషన్ అండర్ ఉంటుందో, పోస్ట్ మాస్టర్ కానీ దానికి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రెజెన్స్లోనే ఇవి జరగాలన్నమాట. 11th క్వశ్చన్, విండో డెలివరీ టికెట్ యొక్క కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 9 రూపీస్, బి 6 రూపీస్, సి 3 రూపీస్, డి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆన్సర్ డి ఫ్రీ ఆఫ్ కాస్ట్. విండో డెలివరీ టికెట్ అంటే లైసెన్సివ్ రిప్రజెంటేటివ్
ఐడెంటిఫికేషన్ అండి. సో దాని యొక్క కాస్ట్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం అడ్వాన్స్ అమౌంట్ ది లైసెన్స్ మస్ట్ పే ఫర్ పర్చేజ్ ఆర్ సెట్టింగ్ ది ఫ్రాంకింగ్ మిషన్? ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ అనేవాడు మిషన్ అంతా కంప్లీట్గా సెట్ అయిన తర్వాత దాన్ని ఫస్ట్ ఇనీషియల్గా వాడేటప్పుడు అంటే పర్చేస్ చేసిన తర్వాత సెట్టింగ్స్ చేసేటప్పుడు ఇనీషియల్గా ఎంత అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ పే చేయాలి, మస్ట్ అండ్ షుడ్ మినిమం అమౌంట్ అనమాట. ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది పే చేయాలి. సో ఆప్షన్స్ 1000 rupees initially and 500 subsequently. Option B, 2000 initially and 1000 rupees subsequently. Option C, 500 initially and 500 subsequently. D, 1000 initially and 2000 subsequently. Answer B, 2000 initially and 1000 subsequently. ఫస్ట్ మిషన్ యూజ్ చేసే ముందు కంపల్సరీ లైసెన్స్ అనేవాడు మినిమం 2000 ఇనిషియల్ డిపాజిట్ అనేది పెట్టాలి. తర్వాత ఖచ్చితంగా రీఛార్జ్ చేసేటప్పుడు మినిమం 1000 రూపాయలు తగ్గకుండా ఉండాలండి. సో అది కూడా మల్టిపుల్స్ ఆఫ్ 100, 1000, 1100, 1200, సో హండ్రెడ్స్తో మల్టిపుల్ అయ్యే విధంగా రీఛార్జ్ అనేది ఉండాలి. 13th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నెంబర్ అనేది ఫ్రాంకింగ్ మిషన్ సీరియల్ నెంబర్ని సూచిస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ 1 2 3 4 5 6, ఆప్షన్ బి 1 2 3 4 5 6 అండ్ ఎక్స్, ఆప్షన్ సి ఎన్ 1 2 3 4 5 6, ఆప్షన్ డి ఎఫ్ 1 2 3 4 5 ఎం. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఎన్ 1 2 3 4 5 6. ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ లెటర్ అనేది ఫ్రాంకింగ్ మిషన్ యొక్క కంపెనీ నేమ్ అనేది మనకు తెలియజేస్తుందండి. సో ఎన్ మీన్స్ నియో పోస్ట్ అని, పి మీన్స్ పిట్నీ బోవ్ అని, ఎఫ్ మీన్స్ ఫ్రాంకోస్ట్ సిస్టమ్ అని. సో ఈ విధంగా ఫస్ట్ లెటర్ అనేది మిషన్ యొక్క నేమ్ని తెలియజేస్తుంది. లాస్ట్ నెక్స్ట్ 6 డిజిట్స్ అనేవి మిషన్ యొక్క సీరియల్ నెంబర్ని మనకి తెలియజేస్తాయండి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. 14th క్వశ్చన్, మనం ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేసినప్పుడు ఆ యూజ్ చేసినందుకు గాను మనం రిబేట్ అనేది ఇస్తాము. సో ఎంత అమౌంట్ అండ్ అబవ్ యూజ్ చేస్తే మనం ఫ్రాంకింగ్ మిషన్ అనే అదే రిబేట్ అనేది ఇస్తామని అడుగుతున్నాడు అండి క్వశ్చన్. ఆప్షన్స్ 1000 రూపీస్, బి 2000, సి 3000, డి 5000. ఆన్సర్ డి 5000 అండి. మన ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ అనేవాడు 5000 అండ్ అబవ్ యూజ్ చేస్తే ఫ్రాంకింగ్ ఇంప్రెషన్స్ అనేవి లైసెన్స్కి రిబేట్ అనేది మనం ఇస్తాం అనమాట. 15th క్వశ్చన్, ది ఎంట్రీస్ ఇన్ ది ఫ్రాంకింగ్ మిషన్ లెడ్జర్ షుడ్ బి చెక్డ్ వన్స్ ఇన్ ఏ మంత్. ఫ్రాంకింగ్ మిషన్ లెడ్జర్లో ఎంట్రీస్ అనేవి ఎవ్రీ మంత్కి ఒకసారి ఎవరు చెక్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ పోస్టల్ అసిస్టెంట్, బి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, సి పోస్ట్ మాస్టర్, డిపిఎంఆర్ ఎస్పిఎం, డి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. ఆన్సర్ సి పోస్ట్ మాస్టర్ ఆర్ డిపిఎంఆర్ ఎస్పిఎం. 16th క్వశ్చన్, హౌ మెనీ ఇంప్రెషన్స్ ఆఫ్ ది లైసెన్స్ డై ఆర్ అలౌడ్ ఆన్ ఈచ్ ఆర్టికల్ ఫ్రాంక్డ్ బై ఫ్రాంకింగ్ మిషన్? ఎన్ని ఇంప్రెషన్స్ ఆఫ్ లైసెన్స్ డే అనేది ప్రతి ఫ్రాంక్డ్ ఆర్టికల్కి అలౌ చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ ఓన్లీ 1 ఇంప్రెషన్స్ ఆఫ్ బోత్ వాల్యూ డే అండ్ లైసెన్స్ డే, బి మల్టిపుల్ ఇంప్రెషన్స్ ఆఫ్ బోత్ వాల్యూ డే అండ్ లైసెన్స్ డే, సి మోర్ దెన్ 1 ఇంప్రెషన్స్ ఆఫ్ వాల్యూ డే బట్ ఓన్లీ 1 ఆఫ్ ది లైసెన్స్ డే, డి ఓన్లీ 1 ఇంప్రెషన్ ఆఫ్ వాల్యూ డే అండ్ నో లైసెన్స్ డే. ఆన్సర్ సి మోర్ దెన్ 1 ఇంప్రెషన్ ఆఫ్ వాల్యూ డే బట్ ఓన్లీ 1 ఆఫ్ లైసెన్స్ డే. ఒక ఫ్రాంక్డ్ ఆర్టికల్ మీద
వాల్యూడ్ అయ్యి ఎన్నిసార్లైనా ఉండొచ్చండి. సో, ఇప్పుడు ఇన్ కేస్ బై మిస్టేక్ ఒక ఆర్టికల్‌కి రూ. 25 పే చేయాలనుకుంటే 20 ఫ్రాంక్ చేసిన తర్వాత మళ్ళీ రూ. 5 ఫ్రాంక్ చేయొచ్చు. బట్ లైసెన్స్ డై అనేది మాత్రం ఒక్కసారే ఉండాలి. 17th క్వెషన్ ఫ్రాంకింగ్ మిషన్ రీసెట్టింగ్ ఎక్కడ చేయాలి అని అడుగుతున్నాడు. వేర్ కెన్ ది రీసెట్టింగ్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ బి క్యారీడ్ అవుట్ అని చెప్పి ఆప్షన్స్ ఓన్లీ అట్ ది పోస్ట్ ఆఫీస్, ఓన్లీ పోస్ట్ ఆఫీస్లోనే. బి అట్ ది పర్మిషన్స్ ఆఫ్ ది మిషన్ హోల్డర్, మిషన్ ఎక్కడైతే ఉందో ఆ పర్మిషన్లోనే. సి అట్ ది రీజనల్ హెడ్ క్వార్టర్స్, మన ఆర్ఓ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో డి అట్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, ఏ గవర్నమెంట్ ఆఫీస్లోనైనా. ఆన్సర్ బి అట్ ది పర్మిషన్స్ ఆఫ్ మిషన్ హోల్డర్. ఈ రీసెట్టింగే కాబట్టి మిషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ మిషన్ హోల్డర్ దగ్గర పర్మిషన్స్లోనే చేసేవచ్చు అనమాట. 18th క్వశ్చన్ వాట్ ఆర్ ది కండిషన్స్ ఫర్ అలౌవింగ్ అన్ ఇంప్రెషన్ మేడ్ ఇన్ ఎర్రర్ ఆన్ ఫ్రాంకింగ్ మిషన్? ఎటువంటి కండిషన్స్ ఉండాలి మనం ఫ్రాంకింగ్ మిషన్ ఇంప్రెషన్స్ ఎర్రర్ అని చూడడానికి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఓన్లీ ఏ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నీడెడ్ విత్ ఇన్ 6 months. 6 months లోపు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆప్షన్ బి క్లెయిమ్ మస్ట్ బి మేడ్ విత్ ఇన్ 3 months విత్ ది ఎన్వలప్ ఆర్ వ్యాపర్ అండ్ 5% విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ది ఫేస్ వాల్యూ. క్లెయిమ్ అనేది ఎర్రర్ వచ్చిన 3 నెలల్లో పెట్టాలి. అలాగే ఎన్వలప్స్ అండ్ వ్యాపర్ సరౌండ్ చేయాలి. 5% ఫేస్ వాల్యూ డిడక్ట్ చేసేస్తారు. ఆప్షన్ సి ఎన్వలప్ ఆర్ వ్యాపర్ మస్ట్ బి సరౌండ్ విత్ నో టైమ్ లిమిట్ అండ్ ఫుల్ వాల్యూ ఈజ్ రిఫండెడ్. ర్యాపర్స్ ఎన్వలప్స్ అనేది టైం లేదు, ఎప్పుడైనా సరౌండ్ చేయొచ్చు. ఫుల్ అమౌంట్ అనేది రిఫండ్ ఇస్తారు. నెక్స్ట్ ఆప్షన్ డి ఓన్లీ పార్షియల్ ఇంప్రెషన్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ రిఫండ్ విత్ ఇన్ 1 month. పార్షియల్ అండ్ నార్మల్గా ప్రింట్ అయిన వాటికి యాక్సెప్ట్ చేస్తారు, అలాగే రిఫండ్ అనేది విత్ ఇన్ 1 monthలో ఇస్తారని చెప్పి ఇస్తున్నాడు. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లెయిమ్ మస్ట్ బి విత్ ఇన్ 3 months. 3 months లోపు ఎర్రర్ ఏదైనా వచ్చిందనుకో 3 months లోపు దాన్ని క్లెయిమ్ చేయాలి. అలాగే ఎన్వలప్స్ అండ్ వ్యాపర్స్ అనేది మనకి సరౌండ్ చేయాలి డిపార్ట్మెంట్కి. సో 5% విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ది ఫేస్ వాల్యూ. ఆ సరౌండ్ చేసిన తర్వాత 5% అనేది డిడక్ట్ చేసి ఫేస్ వాల్యూ డిడక్ట్ చేసి అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారు. ఇది మ్యాక్సిమం 1 monthలో కస్టమర్కి రిఫండ్ అనేది అయిపోతుంది అనమాట, వాళ్ళు సరౌండ్ చేసిన 1 monthలో. 19th క్వశ్చన్ ఆర్ఎంఎఫ్ సర్వర్ అనేది ఫ్రాంకింగ్ మిషన్ యూజర్తో కమ్యూనికేట్ డిఓపి సర్వర్. అంటే ఇక్కడ 2 సర్వర్లు ఉంటాయండి మనకి, మామూలుగా ఆర్ఎంఎఫ్ సర్వరు అలాగే డిఓపి సర్వరు ఎక్స్చేంజ్ డేటా ఎలా తీసుకుంటుందని చెప్పేసి అడుగుతున్నాడు పర్ డే. 19th క్వశ్చన్ హౌ ఆఫెన్ డస్ ది ఆర్ఎంఎఫ్ సర్వర్ ఆఫ్ ఈచ్ మ్యానుఫ్యాక్చర్ కమ్యూనికేట్ విత్ ది డిఓపి సర్వర్ టు ఎక్స్చేంజ్ డేటా? డిఓపి సర్వరు ఆర్ఎంఎస్ సర్వర్ డేటా ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ వన్స్ ఇన్ ఏ డే, ఒక రోజులో ఒకసారి డేటా అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంటుంది. ఆప్షన్ బి ట్వైస్ ఏ డే, రోజుకి 2 సార్లు. ఆప్షన్ సి థ్రైస్ ఏ డే. ఆప్షన్ డి ఎవ్రీ అవర్, ప్రతి అవరు. ఆన్సర్ సి థ్రైస్ ఏ డే. రోజుకి 3 సార్లు అనేది ఆర్ఎంఎఫ్ సర్వర్ అనేది మనకి డిఓపి సర్వర్ ఆటోమేటిక్గా డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటాయండి. సో ఈ టైంలో మనకి ఈ మధ్యన ఫండ్స్ ఎవరైనా డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్గా ఫెచ్ అవ్వడం, అలాగే ఆ ఫండ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, అప్లోడ్ ఏమైనా రిపోర్ట్లు ఏమైనా అప్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా డేటా డైలీ 3 times అనేది సర్వర్ డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఫండ్స్ కానీ ఏవైనా సరే ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంటాయి అన్నమాట. 20th క్వశ్చన్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ ఫ్రాంకింగ్ మిషన్ డస్ నాట్ కనెక్ట్ టు ది సర్వర్ విత్ ఇన్ 30 days? 30 రోజుల్లో ఫ్రాంకింగ్ మిషన్ అనేది సర్వర్ కనెక్ట్ అవ్వకపోతే ఏమవుతుందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ ఇట్ కంటిన్యూస్ టు ఫంక్షన్ నార్మల్లీ, అది మిషన్ అనేది నార్మల్గా ఫంక్షన్ అవుతుంది. బి ఇట్ రిక్వైర్స్ మాన్యువల్ రీసెట్ బై పోస్ట్ ఆఫీస్, మాన్యువల్గా రీసెట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్. సి ఇట్ గెట్స్ బ్లాక్డ్ అండ్ విల్ ఫంక్షన్ ఓన్లీ ఆఫ్టర్ కనెక్టింగ్ ది సర్వర్, మిషన్ బ్లాక్ అయిపోతుంది.
ఆఫ్టర్ ఫంక్షనింగ్ కనెక్టింగ్ ది సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత ఫంక్షన్ అవుతుంది. ఆప్షన్ డి, ఇట్ ఆటోమేటికలీ రీసెట్స్ టు జీరో బ్యాలెన్స్. ఆటోమేటిక్గా అది జీరో బ్యాలెన్స్కి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటున్నాడు. సో ఆన్సర్ సి, ఇట్ గెట్స్ బ్లాక్డ్ అండ్ విల్ ఫంక్షన్ ఓన్లీ ఆఫ్టర్ కనెక్టింగ్ ది సర్వర్. ఆటోమేటిక్గా 30 రోజుల్లో ఫ్రాంకింగ్ మిషన్ సర్వర్ కనెక్ట్ అవ్వకపోతే మిషన్ అనేది బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ అది ఫంక్షనింగ్ అవ్వాలంటే సర్వర్ కనెక్ట్ అయిన తర్వాతే ఫంక్షన్ అవుతుంది. 21st క్వశ్చన్, పోస్టల్ అసిస్టెంట్ యొక్క రోల్ ఏంటి ఫ్రాంకింగ్ మిషన్ ఆర్టికల్స్ను యాక్సెప్ట్ చేసినప్పుడు? ఆప్షన్స్: ఏ, ది పిఏ ఓన్లీ కలెక్ట్ ది ఎస్ఎంఓ అండ్ కీప్స్ ఇట్ ది ఆఫీస్ ఫైల్. ది పిఏ అనేవాడు ఆ స్టేట్మెంట్ ఆఫ్ మెయిలింగ్ తీసుకొని ఆఫీస్ ఫైల్లో పెట్టాలి. బి, ది పిఏ సైన్స్ ది ఎస్ఎంఓ పేస్ట్ ఆన్ ది యూజర్స్ కాపీ ఆఫ్ ది రికార్డ్ బుక్ అండ్ పేస్ట్ అనదర్ కాపీ is office record book. Option C, the PA forwards the SMO to the post office for approval. Option D, the PA issues a receipt instead of the signing the SMO. ఆన్సర్ బి, పిఏ అనేవాడు ఆ ఎస్ఎంఓ స్టేట్మెంట్ ఆఫ్ మెయిలింగ్ తీసుకోవాలి, దానిపై సైన్ పెట్టాలి. 2 కాపీస్ ఉంటాయి కదా, ఒక కాపీ వచ్చేటప్పుడు యూజర్ యొక్క రికార్డ్ బుక్లో పేస్ట్ చేయాలి, అలాగే అనదర్ కాపీ వచ్చేటప్పుడు ఆఫీస్ రికార్డ్ బుక్లో పేస్ట్ చేయాలి. 22nd క్వశ్చన్, ఫ్రాంకింగ్ మిషన్కి ఎప్పుడు రీసెట్ అనేది అవసరం అవుతుంది? ఆప్షన్స్: ఏ, వెన్ క్రెడిట్ ఎక్సీడ్స్ 5,000. ఆప్షన్ బి, at the end of every week. C, when the credit falls below 100 rupees. D, when more than 500 articles are franked. Option C is the right answer. When the credit falls below 100 rupees. ఫ్రాంకింగ్ మిషన్ యొక్క అమౌంట్ అనేది 100 రూపీస్ కంటే తగ్గినప్పుడు మిషన్ని రీసెట్ అవసరం అవుతుందండి. ఫ్రాంకింగ్ మిషన్ యొక్క క్రెడిట్స్ అనేవి 100 రూపీస్ తగ్గినప్పుడు మిషన్కి రీసెట్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పెనాల్టీ ఫర్ ఫెయిలింగ్ ది రెన్యూ ది ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ 1 month బిఫోర్ ఇట్స్ ఎక్స్పైరీ? ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ అనేవాడు లైసెన్స్ ఎక్స్పైరీకి 1 monthకు ముందు కానీ రెన్యూ చేయకపోతే ఫైన్ అంత పడుతుంది, పెనాల్టీ అంత పడుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: నో పెనాల్టీ ఈజ్ చార్జ్డ్. బి, లైసెన్స్ గెట్స్ పర్మనెంట్లీ క్యాన్సిల్డ్. సి, అడిషనల్ ఛార్జ్ 100 rupees. డి, మిషన్ విల్ బి సీజ్డ్ ఇమీడియట్లీ. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అడిషనల్ 100 rupees చార్జ్డ్. ఇది కూడా క్రెడిట్ ఇన్ యూసీఆర్లో క్రెడిట్ చేస్తారండి. సో ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్కి 375. ఇన్ కేసు ఎక్స్పైరీకి 1 month ముందు మనం కానీ రెన్యువల్ చేయకపోతే 100 rupees ఫైన్తో లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 24th క్వశ్చన్, గవర్నమెంట్ ఆఫీస్కి హైరింగ్ ఫ్రాంకింగ్ మిషన్ స్కీమ్ అనేది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది? ఆప్షన్స్: at all government offices. B, only in metropolitan cities. C, where postal mission repair organizations are available. D, only at post offices. Answer C is the right answer. Where postal missions repair organizations are available. పోస్టల్ మిషన్ యొక్క రిపేర్ ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ సరౌండింగ్ ఉన్న గవర్నమెంట్ ఆఫీసులకి హైర్ స్కీమ్ ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్ హైరింగ్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. 25th క్వశ్చన్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ రిగార్డింగ్ ది ఆఫీసెస్ స్పెసిఫైడ్ ఇన్ ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ ఫర్ మెయిల్ యాక్సెప్టెన్స్? ఫ్రాంకింగ్ మిషన్ యొక్క మెయిల్ యాక్సెప్ట్ చేయడానికి ఆఫీసులు ఎలాంటివై ఉండాలి, ఎలాంటి ఆఫీసులు స్పెసిఫైడ్ అయి ఉండాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ, ఎనీ 2 నియర్ బై బ్రాంచ్ ఆఫీసెస్
can be specified. B. Only one office need to be specified irrespective of status. C. Two offices are specified, one of which must be male office with the LHG lower selection grade status or above. D. Any office can accept male without being specified in the license. Answer C. Two offices are specified, one of which must be in main office with LHG lower selection grade status or above. యాక్చువల్గా ఇది ఎలక్ట్రానిక్ ఫ్రాంకింగ్ మిషన్ సంబంధించిన బిట్ అండి. మనకి ఫ్రాంకింగ్ మిషన్ ఆర్టికల్స్ యాక్సెప్ట్ చేయడానికి 2 ఆఫీసులు ఉంటాయి, లైసెన్స్లో మెన్షన్ చేస్తారు. ఒక ఆఫీస్ వచ్చేటప్పటికి నార్మల్ది అయినా పర్లేదు, కానీ ఒక ఆఫీస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా లోవర్ సెలక్షన్ గ్రేడ్ మినిమం ఎల్ఐజీ క్యాడర్ అండ్ అబవ్ క్యాడర్ అయ్యే ఆఫీస్ అయి ఉండాలి. 26th క్వశ్చన్. వై ఈజ్ ద వర్డ్ సర్వీస్ యూజ్డ్ ఇన్ లైసెన్స్ డే ఆఫ్ ఫ్రాంకింగ్ మిషన్? వర్డ్ సర్వీస్ అనే వర్డ్ అనేది లైసెన్స్ డేలో ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్స్: టు ఇండికేట్ ది మెయిల్ ఈజ్ ప్రైవేట్, టు ఫెలిసిటేట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సచ్ ఆర్టికల్స్ యాజ్ అఫీషియల్ డాక్, సి టు షో దట్ ది లెటర్ ఈజ్ అర్జెంట్, డి టు మార్క్ ది లెటర్ యాజ్ ఇంటర్నేషనల్ మెయిల్. Answer B is the correct answer. To felicitate identification of such letters as official doc. మన డిపార్ట్మెంట్ లెటర్స్ అని తెలియజేయడానికి, లేకపోతే గవర్నమెంట్ లెటర్స్ అని తెలియజేయడానికి లైసెన్స్ డేలో ది వర్డ్ సర్వీస్ అనేది యూజ్ చేస్తారు. 27th క్వశ్చన్. ఫ్రాంకింగ్ మిషన్ యొక్క రిపేర్స్ అండ్ జాబ్ కార్డ్ రిజిస్టర్స్ ఎన్ని రోజులు మనం ప్రిజర్వ్ చేస్తారు? ఆప్షన్స్: ఏ 1 year, బి 5 years, సి 6 months, డి 2 years. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 years అండి. ఫ్రాంకింగ్ మిషన్ యొక్క రిపేర్స్ రిజిస్టర్ అండ్ జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది 2 years అంది ప్రిజర్వ్ పీరియడ్ అనమాట. 28th క్వశ్చన్. వాట్ ఆర్ ది కండిషన్స్ ఫర్ రిసీవింగ్ ఏ రిఫండ్ ఫర్ అనే ఇంప్రెషన్స్ మేడ్ ఇన్ ఎర్రర్ యూజింగ్ ఫ్రాంకింగ్ మిషన్? ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి కదా, ఎర్రర్స్ వచ్చినప్పుడు రిఫండ్ మనకి ఎటువంటి కండిషన్స్ మీద వస్తుంది? ఆప్షన్స్: రిఫండ్ ఈజ్ గివెన్ ఓన్లీ ఇఫ్ ద మిషన్ ఈజ్ డిఫెక్టివ్. ఆప్షన్ బి: ఫుల్ రిఫండ్ ఈజ్ గివెన్ వితౌట్ ఎనీ కండిషన్. ఆప్షన్ సి: రిఫండ్ ఈజ్ అలౌడ్ విత్ 5% deduction if the impression is legible, the full envelope or wrapper is surrendered, and the claim is made within 1 month of the first impression. D. Refund is not allowed under any circumstances. Answer C is the correct answer. Refund is allowed with 5% deduction. 5% డిడక్షన్తో రిఫండ్ అనేది ఎలా అవుతుంది? ది ఇంప్రెషన్స్ ఈజ్ లెజిబుల్, కరెక్ట్గా ఉండాలి ఇంప్రెషన్స్ అనేవి. ఫుల్ ఎన్వలాప్ ఆర్ ర్యాపర్ ఈజ్ సరెండర్ చేయాలి, ఎన్వలాప్స్ అండ్ ర్యాపర్ సరెండర్ చేయాలి. ది క్లైమ్ ఈజ్ మేడ్ విత్ ఇన్ 1 month. క్లైమ్ అనేది 1 monthలో జరిగిపోయింది. ఫస్ట్ ఇంప్రెషన్ డేట్ నుంచి 1 monthలో. హూ ఈజ్ ఆథరైజ్ సర్టైన్ ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీస్ టు అలౌ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్? ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అనేది ఆప్షన్ అనేది ఎవరు ఆథరైజ్ చేస్తారు, సర్టెన్ ఇంపార్టెంట్ పోస్టర్స్కి అలౌ చేస్తారు, ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ పోస్ట్ మాస్టర్ జనరల్, బి హెడ్ ఆఫ్ ది సర్కిల్, సి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్స్, డి చీఫ్ పోస్ట్ మాస్టర్. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హెడ్ ఆఫ్ ది సర్కిల్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అనేవాడు మనకి ఈ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అనేది కొన్ని సర్టెన్ ఇంపార్టెంట్ పోస్ట్ ఆఫీస్కి ఆథరైజ్ చేస్తారనమాట. 30th క్వశ్చన్. స్పెషల్ రిజిస్టర్డ్ జనరల్ ఉపయోగించాలంటే మినిమం నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ సేమ్ వెయిట్ సేమ్ టైప్
ఇన్ని ఉండాలని అడుగుతున్నాడు. సో స్పెషల్ రిజిస్టర్ జనరల్ వాడాలంటే మనకి రిజిస్టర్ ఆర్టికల్స్ అనేవి ఒకే టైప్ ఆర్టికల్స్ ఉండాలి, అలాగే సేమ్ వెయిట్ ఉన్న ఆర్టికల్స్ మినిమం ఎన్ని ఉండాలని చెప్పి అడుగుతున్నారండి. ఆప్షన్స్ 25 ఆర్టికల్స్, బి 100 ఆర్టికల్స్, సి 10 ఆర్టికల్స్, డి 50 ఆర్టికల్స్. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 50 ఆర్టికల్స్. 50 ఆర్టికల్స్ సేమ్ వెయిట్ సేమ్ టైప్ ఉంటే వాళ్ళకి స్పెషల్ రిజిస్టర్డ్ జర్నల్స్ అనేవి ఇస్తారండి. 31st క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏ టైప్ మెయిల్కి ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అనే ఆప్షన్ ఇస్తారు? ఆప్షన్స్: ఏ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, బి అన్రిజిస్టర్డ్ లెటర్స్, సి బోత్ ఏ అండ్ బి, డి నెయిదర్ ఏ ఆర్ బి. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి, రిజిస్టర్ న్యూస్ పేపర్స్కి అలాగే అన్రిజిస్టర్డ్ లెటర్స్కి రెండింటికి కూడా ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్లో ఇస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటువంటి టైప్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అనేవి పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ పనికిరావు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: స్టాంప్స్ విత్ కలర్ఫుల్ డిజైన్స్, బి స్టాంప్స్ యూజ్డ్ బిఫోర్ ఇండిపెండెన్స్, సి స్టాంప్స్ దట్ ఆర్ obliterated, defaced, torn, cut, altered or separated from embossed envelopes, postcards or wrappers, D stamps purchased from private vendors. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. స్టాంప్స్ దట్ ఆర్ ఒబ్లిరేటెడ్ అంటే పూర్తిగా తుడిచివేయబడిన లేదా చెరిపేసి ఉన్న, నెక్స్ట్ డీఫేస్డ్ ఆల్రెడీ స్టాంప్స్ డీఫేస్ చేసినవి, టోర్న్ అంటే కాలిపోయినవి, కట్ అయినవి, చిరిగిపోయినవి, ఆల్టర్డ్ అంటే ఏవైనా మార్పులు చేర్పులు చేసినవి, సెపరేటెడ్ ఫ్రమ్ ఎంబోజ్డ్ ఎన్వలాప్స్, పోస్ట్ కార్డ్స్, వ్యాపర్స్ అంటే ఎన్వలాప్స్ నుంచి ఆ ఎంబోజ్డ్ స్టాంప్స్ తీసేయడం, పోస్ట్ కార్డ్ మీద ఎంబోజ్ స్టాంప్స్ కట్ చేసి ఇక్కడ అంటించడం, ఇలాంటివి పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ కింద పనికిరావని చెప్తున్నాడు. 33 క్వశ్చన్. ప్రీవియస్లీ యూజ్ చేసిన పోస్టేజ్ స్టాంప్స్ యూజ్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ లాస్ వస్తే ఏ విధంగా వాళ్ళకి పనిష్ చేస్తారు? ఆప్షన్స్: ఏ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారం, బి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 1 ప్రకారం, సి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం, డి సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్ ప్రకారం. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం పనిష్ చేస్తారండి, పనిష్మెంట్ అనేది ఇస్తారు. 34 క్వశ్చన్. ది మ్యానుఫ్యాక్చరర్ అండ్ యూజ్ ఆఫ్ ఫిక్టీషియస్ పోస్టేజ్ స్టాంప్స్ ఫర్ ఎనీ పర్పస్ ఈజ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ విచ్ లా? ఫిక్టీషియస్ పోస్టేజ్ స్టాంప్స్ యూజ్ చేయడం అంటే ఫిక్టీషియస్ పోస్టేజ్ స్టాంప్స్ మీన్స్ ఎలాంటివంటే అవి లేని పోస్టేజ్ స్టాంప్స్ని వీళ్ళు ఓన్గా క్రియేట్ చేసినవి, అవి రియల్గా పోస్టేజ్లో లేని పోస్టేజ్ స్టాంప్స్ వీళ్ళు ఓన్గా ప్రింట్ చేసినవి, అలాంటి ఏవైనా పోస్టేజ్ స్టాంప్స్ యూజ్ చేస్తే ఏ లా ప్రకారం పనిష్ చేస్తారని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ ఇండియా పోస్ట్ ఆఫీస్ యాక్ట్, బి అండర్ సెక్షన్ 263A ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్, సి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్, డి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 2. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్ సెక్షన్ 263A ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది. 35th క్వశ్చన్. ఇన్ స్మాలర్ టౌన్స్లో ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఆప్షన్ మనకి ఉండాలంటే అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ మినిమం నెంబర్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇన్ని ఉండాలని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్స్: ఏ 100, బి 250, సి 500, డి 1000. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 250 అండి. స్మాలర్ టౌన్స్లో ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ ఆప్షన్ మనం అవైల్ చేసుకోవాలనుకుంటే మినిమం అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అట్ ఏ టైమ్ 250 అనేది బుక్ చేయాలి. 36th క్వశ్చన్. ఇన్ లార్జ్ సిటీస్ ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ అవైల్ చేసుకోవాలంటే
మినిమం నెంబర్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎన్ని ఉండాలి చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ 100, బి 250, సి 500, డి 1000. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 500 అండి. స్మాల్ టౌన్స్కి వచ్చినప్పటికి 250, బిగ్ సిటీస్కి వచ్చేటప్పటికి 500 ఆర్టికల్స్ అనేవి మినిమం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండి, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్. 37th క్వశ్చన్. మంత్లో ఏ డేట్న మంత్లీ స్టేట్మెంట్ అనేది ఫ్రాంకింగ్ మిషన్ సంబంధ మంత్లీ స్టేట్మెంట్ అనేది లైసెన్సింగ్ అథారిటీకి పంపించాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏ 1st of every month, బి 10th of every month, సి 5th of every month, డి లాస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 5th of every month. పోస్ట్ మాస్టర్, సబ్ పోస్ట్ మాస్టర్ ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ మెయిల్ ఆఫీస్ ఫ్రాంకింగ్ మిషన్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు, ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీ మంత్ 5th ఫ్రాంకింగ్ మిషన్ స్టేట్మెంట్ అనేది లైసెన్సింగ్ అథారిటీకి పంపించాలండి. 38th క్వశ్చన్. వాట్ ఈస్ ద అడిషనల్ రిబీట్ పర్సంటేజ్ allowed on presentation of pin code wise sorted franked articles? పిన్ కోడ్ వైజ్ సార్టెడ్ ఫ్రాంకెడ్ మెయిల్ అనేది ప్రజెంట్ చేస్తే ఎంత అడిషనల్ రిబేట్ పర్సంటేజ్ అనేది ఇస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ 1%, బి 2%, సి 3%, డి 5%. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2%. మనకి ఫ్రాంకెడ్ ఆర్టికల్స్ అనేవి పిన్ కోడ్ వైజ్ షార్టెడ్ బండిల్గా ఇస్తే అడిషనల్గా 2% అనేది మనము రిబేట్ అనేది ఇస్తాం అనమాట. 39th క్వశ్చన్. లైసెన్సీ అథారిటీ ఏదైనా కారణం చేత లైసెన్స్ను డినైల్ చేస్తే అటువంటి అప్లికేషన్ యొక్క ఫీని ఎన్ని రోజుల్లో రిఫండ్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ 15 వర్కింగ్ డేస్, బి 20 వర్కింగ్ డేస్, సి 30 వర్కింగ్ డేస్, డి 45 వర్కింగ్ డేస్. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 30 వర్కింగ్ డేస్. ఫ్రాంకింగ్ మిషన్ కోసం లైసెన్స్కి అప్లై చేసిన అప్లికేషన్ని లైసెన్సింగ్ అథారిటీ అప్రూవ్ చేయొచ్చు లేదా డినైల్ చేయొచ్చు అండి. సో అలా డినైల్ చేసిన అప్లికేషన్ యొక్క ఫీని 30 వర్కింగ్ డేస్లో రిఫండ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. డిఓపి సర్వర్ నుండి ఏ ప్రోటోకాల్ ద్వారా ఓఎంఎస్ ఆర్ఎంఎఫ్ సర్వర్ అనేది ఇన్ఫర్మేషన్ క్రియేట్ని తీసుకుంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ హెచ్టిటిపి, బి ఎఫ్టిపి, సి ఎస్ఎఫ్టిపి, డి ఎస్ఎంటిపి. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్ఎఫ్టిపి. ఎస్ఎఫ్టిపి స్టాండ్స్ ఫర్ సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దీని ప్రకారం డిఓపి సర్వర్లో ఉన్న అమౌంట్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే ఫ్రాంకింగ్ మిషన్ యూజర్ ఉంటాడో వాళ్ళ యొక్క మిషన్ సర్వర్లోకి తీసుకుంటుంది. 41 క్వశ్చన్. ఫ్రాంకింగ్ మిషన్ యూజరు ఫ్రాంకింగ్ మిషన్ రీఛార్జ్ ఏ విధంగా చేస్తారు? ఆప్షన్స్ ఏ ఓన్లీ త్రూ క్యాష్ ఇన్ పోస్ట్ ఆఫీస్, బి ఓన్లీ త్రూ చెక్ ఎట్ ఎస్బీఐ, సి త్రూ క్యాష్ ఆర్ చెక్ ఆర్ డ్రాఫ్ట్ నెట్ బ్యాంకింగ్ ఇన్ ఎనీ ఆథరైజ్డ్ ఎస్బీఐ బ్రాంచ్ ఆర్ ఈ పేమెంట్ క్రెడిట్ ఇన్ పోస్ట్ ఆఫీస్, డి ఓన్లీ త్రూ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. త్రూ క్యాష్ ద్వారానే చేయొచ్చు, చెక్ ద్వారానే చేయొచ్చు, డ్రాఫ్ట్ ద్వారానే చేయొచ్చు, అలాగే నెట్ బ్యాంకింగ్ ఓన్లీ ఎస్బీఐ అండి, ఎస్బీఐ బ్రాంచ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, ఆర్ ఈ పేమెంట్ క్రెడిట్ ఇన్ పోస్ట్ ఆఫీస్, ఈ పేమెంట్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో క్రెడిట్ చేయడం కూడా చేయొచ్చు. 42 క్వశ్చన్. ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ ప్రాసెస్లో
ఎవరెవరు సర్టిఫికేట్ ఆఫ్ లైసెన్స్ తీసుకుంటారని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఓన్లీ ఎఫ్ఎంయు అండ్ డిసిఆర్, ఆప్షన్ బి ఓన్లీ ఎఫ్ఎంయు అండ్ పోస్ట్ ఆఫీస్, ఆప్షన్ సి ఎఫ్ఎంయు, డిసిఆర్, డిజిగ్నేటెడ్ పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ ఆర్ ఎఫ్పిఓ, vendor and one office copy also available on the and one office copy also available on the web portal. D only FMU, vendor and DCR. Answer C is the right answer. ఒక కాపీ వచ్చి ఎఫ్ఎంఓ ఫ్రాంకింగ్ మిషన్ యూజర్కి, రెండవది డిసిఆర్కి. డిసిఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సెంట్రల్ రిసోర్స్, అక్కడ మెయిన్ సర్వర్ వాళ్ళకి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్, ఎఫ్పిఓ ఫీల్డ్ పోస్ట్ ఆఫీస్. వెండర్ ఎవరైతే వెండర్ కంపెనీ ఉంటారో వాళ్ళు. వన్ ఆఫీస్ కాపీ అవైలబుల్ ఆఫ్ వెబ్ పోర్టల్, ఒక ఆఫీస్ కాపీ కూడా ఉంటుంది. 43 క్వశ్చన్. అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న ఎన్ని రోజులకి లైసెన్సింగ్ అథారిటీ సర్టిఫికేట్ ఆఫ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు? ఆప్షన్స్ ఏ 5 వర్కింగ్ డేస్, బి 7 వర్కింగ్ డేస్, సి 10 వర్కింగ్ డేస్, డి 15 వర్కింగ్ డేస్. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 10 వర్కింగ్ డేస్. 10 వర్కింగ్ డేస్లో లైసెన్సింగ్ అథారిటీ అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి సర్టిఫికేట్ ఆఫ్ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు. 44 క్వశ్చన్. అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఎన్ని రోజుల్లోకి ఫ్రాంకింగ్ మిషన్ కంప్లీట్గా ప్రాపర్గా యూజేజ్ స్టేజ్కి వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ సి 7 వర్కింగ్ డేస్, ఆప్షన్ బి 10 వర్కింగ్ డేస్, ఆప్షన్ సి 14 వర్కింగ్ డేస్, ఆప్షన్ డి 21 వర్కింగ్ డేస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 14 వర్కింగ్ డేస్. ఫ్రాంకింగ్ మిషన్ లైసెన్స్ అనేది 10 డేస్లో అవుతుందండి. రిమైనింగ్ 4 డేస్లో ఫ్రాంకింగ్ మిషన్ యూజ్ చేయడానికి ఆ క్రెడిట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి 4 డేస్ పడుతుంది. సో ఫ్రాంకింగ్ మిషన్ యూసేజ్ వచ్చేటప్పటికి 14 డేస్, లైసెన్స్ ఇష్యూ చేయడానికి వచ్చినప్పటికి 10 డేస్. 45th క్వశ్చన్. కరెంట్ లైసెన్స్ ఫీ ఎంత? ఆ ఫీని ఏ రిసిప్ట్లో తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ 500 రూపీస్ ఫర్ 3 years obtained in ACG 17 receipt. Option B 375 rupees for 5 years obtained in ACG 67 receipt. Option C 275 for 5 years obtained 27 ACG 27 receipt. Option D 375 for 3 years obtained ACG 67 receipt. Option B is the right answer. 375 rupees for 5 years. ఈ అమౌంట్ అనేది ACG 67లో అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ అనేది ACG 67లో మనం లైసెన్స్కి ఇస్తాం అన్నమాట. 46th క్వశ్చన్. పేమెంట్ ఆఫ్ రిబేట్ అనేది లైసెన్స్కి ఏ విధంగా ఇస్తారు, ఏ షెడ్యూల్లో ఛార్జ్ చేస్తారు, ఏ రిసిప్ట్లో ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ బై ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఆప్షన్ ఏ బై ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చార్జ్డ్ అండర్ పోస్టల్ రిఫండ్ రిజిస్టర్, receipt in form ACG 67. B in cash or check charged under postal revenue refund in cash, receipt in form ACG 17. Option C in cash only charged under postal revenue schedule, receipt in form ACG 27. Option D by check only under charged revenue adjustment schedule, receipt in form ACG 23. Answer B is the right answer. In cash or check charged under postal revenue refund in cash, receipt in ACG 17. క్యాష్ కానీ చెక్ కానీ ఇస్తారు. అది దేంట్లో ఛార్జ్ చేస్తారంటే పోస్టల్ రెవెన్యూ రిఫండ్ ఇన్ క్యాష్, దాంట్లో ఆ షెడ్యూల్లో ఛార్జ్ చేస్తారు. ఏ రిసిప్ట్ ద్వారా ACG 17 ద్వారా లైసెన్స్కి ఇస్తారండి. 47th క్వశ్చన్.
పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ ఇన్ క్యాష్ ఇవ్వగడి పార్ట్లోని ఏ క్లాజ్ అండర్లో ఉంటుంది? ఆప్షన్ ఏ క్లాజ్ 12, ఆప్షన్ బి క్లాజ్ 14, ఆప్షన్ సి క్లాజ్ 15, ఆప్షన్ డి క్లాజ్ 16. ఆన్సర్ సి is the right answer, క్లాజ్ 12. 48th క్వశ్చన్ పిఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజు స్పాయిల్డ్ ఆర్ డీఫేస్డ్ స్టాంప్స్ గురించి డిస్కస్ చేస్తుంది? ఆప్షన్స్ ఏ క్లాజ్ 11, బి క్లాజ్ 10, సి క్లాజ్ 12, డి క్లాజ్ 13. ఆన్సర్ డి is the correct answer, క్లాజ్ 13. 49th క్వశ్చన్ పిఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజు ఫిక్టీసియస్ స్టాంప్స్ కోసం డిస్కస్ చేస్తుంది? ఆప్షన్స్ ఏ క్లాజ్ 10, బి క్లాజ్ 12, సి క్లాజ్ 14, డి క్లాజ్ 16. ఆన్సర్ సి is the right answer, క్లాజ్ 14. 50th క్వశ్చన్ what is the name of special device used to secure funds in franking machine and what is the true about it maintenance? ఫ్రాంకింగ్ మిషన్లోని ఫండ్స్ని సెక్యూర్ చేయడానికి స్పెషల్ డివైస్ యూజ్ చేస్తున్నారు. దాని నేమ్ ఏంటి, దాని మెయింటెనెన్స్ కోసం చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ పోస్టల్ సేఫ్టీ డివైస్ పిఎస్టి, ఇట్స్ రిక్వైర్ రెగ్యులర్ సీలింగ్. బి postal security device, it can be repaired by user. C postal security device, it is not open to repair and does not require mechanical seals. D secure fund device, it needs mechanical seals for safety. Answer C is the right answer, postal security device, it is not open to repair, does not require mechanical seals. దాని నేమ్ వచ్చి పోస్టల్ సెక్యూరిటీ డివైస్ అండి. దీన్ని రిపేర్స్ కోసం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎటువంటి మెకానికల్ సీల్స్ కూడా దీనికి అవసరం లేదు. ఫ్రెండ్స్, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.